अब तुम जानो और तुम्हारी चाची होगी कोई मीनू। चाची छोड़ इन फजूल बातों को। बात यह है कि मैंने उसे बिल्कुल भुला दिया है। इतना ही नहीं बल्कि वहाँ रहने के लिए चला गया है। जानता हूँ गंगूरा। बंगले का तोड़ू। వెల్కమ్ టు ఎందరో మహానటుడు. ఎందరో మహానటుడు కార్యక్రమంలో ఈ రోజు మనం తెలుసుకోబోతున్న నటుడి పేరు పైడి జయరాజ్. మన తెలంగాణ రాష్ట్రం నుండి బాలీవుడ్కి వెళ్ళి హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న మొట్టమొదటి హీరోయిన పైడి జయరాజ్ గారు. ఆయన బయోగ్రఫీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పైడి జయరాజ్ గారు సెప్టెంబర్ 28, 1909 తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో జన్మించారు. జయరాజు 156 చిత్రాల్లో కథానాయకుడి పాత్రలతో పాటు మొత్తం 300కు పైగా మూకీ టాకీ సినిమాల్లో నటించారు. భారత కోకిల సరోజిని నాయుడు గారు జయరాజ్కి మేనత్తవుతారట. కరీంనగర్ జిల్లాకు చెందిన జయరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1929లో ముంబై చేరుకున్నారు. తన 20వ ఏట 1930లో తొలిసారిగా స్పార్క్లింగ్ యూత్ అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో ట్రైంప్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జయరాజ్ గారు మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931లో ఆయన షికారి అనే ఉర్దూ చిత్రంతో టాకీ మూవీస్లోకి నటించడం మొదలుపెట్టారు. శాంతారాం, పృథ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోలతో పాటు జయరాజ్ గారు కూడా పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపారాయ్, శశికళ, దేవికా రాణి, మీనా కుమారి లాంటి హీరోయిన్ల సరసన ఆయన నటించారు. సుమారు 156 టాకీ సినిమాల్లో కథానాయకుడిగా హిందూ, ఉర్దూ భాషలతో పాటు కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాల్లో కూడా నటించారు. జయరాజ్ నటించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందూ, ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జయరాజ్. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962 ఫిబ్రవరి 24న విడుదలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందీ సినిమా తెలుగులో కూడా అనువాదం చేయబడింది. నటుడుగానే కాక మోహర్, మాలా ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పైడి జయరాజ్ గారు. ఇందులో సాగర్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. జయరాజ్ తెలుగువాడైండి కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు. అది మన దురదృష్టం. జయరాజ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసి గౌరవించింది. తెలంగాణ నేల నుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలో ఎదిగిన పైడి జయరాజ్ అందించిన సేవలకు రవీంద్రభారతి 2వ అంతస్తులోని హాల్ను ఆధునీకరించి పైడిరాజ్ ప్రివ్యూ థియేటర్గా నామకరణం చేశారు. జయరాజ్ గారి కుటుంబ విషయానికి వస్తే ఆయనకి 2 కొడుకులు, 3 కూతుళ్ళు. జయరాజ్ గారు 2000 సంవత్సరంలో ఆగస్టు 11న మరణించారు. ఇంత గొప్ప సినిమాలు చేసి హిందీలో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జయరాజు తెలుగువాడైనా మన తెలుగు వారికి అంతగా తెలియకపోవటం దురదృష్టకరం. ఇదండి పైడి జయరాజ్ గారి బయోగ్రఫీ. మరొక నటుడు బయోగ్రఫీ ఎందరో మహానటుడు కార్యక్రమంలో మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.